బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు నిజంగానే తెర మీదకు రాబోతున్నాయా? ఎంపీ ఎన్నికలకు ముందే ఈ పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందా? ఈ పొత్తుల వెనుకున్న బీఆర్ఎస్ మాస్టర్ మైండ్ ఎవరు? కేసీఆర్ మీద ఆ మాస్టర్ మైండ్ ఆ స్థాయిలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? అసలు బీజేపీ విషయంలో కేసీఆర్ ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర రాజకీయ చర్చ నడుస్తోంది. తెలంగాణ విపక్షం బీఆర్ఎస్, మరో పార్టీ బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు పొడవనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతన్నది ఒక డౌట్ అయితే, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవాలని బలంగా అనుకుంటున్నవారెవరు అన్నది అసలు ప్రశ్న. మొన్నటిదాకా కమలం వర్సెస్ కారు పార్టీల మధ్య నడిచిన లడాయి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు అనుకున్న మాటలు ఒక రేంజ్లో ఉంటూ వచ్చాయి. అంతేనా? డైలీ బేసిస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్న మాటలు తక్కువేం కావు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరన్న నానుడికి తగ్గట్టే కమలం కారు మధ్య పొత్తు పొడవాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఈ ప్రపోజల్ వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి అని చెబుతున్నా వాస్తవం మాత్రం అందుకు భిన్నమని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలం పార్టీతో దోస్తానా చేయడానికి మించిన ప్రత్యామ్నాయం మరేమీ లేదన్న మాట కారు పార్టీ నేతల నుంచి పార్టీ అధినేత కేసీఆర్ దాకా వ్యాఖ్యానిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏమంటే, కేసీఆర్ వద్దకు వెళ్లి ఈ తరహా సూచనలు చేసే సత్తా ఎవరికుంది? ఆయన మనసుకు భిన్నంగా మాట్లాడే ధైర్యం ఎవరికుంది? ఓవైపు మోడీని ఉద్దేశించి అన్నేసి మాటలు అనేసి ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు అంటే అదేమీ చిన్న మాట కాదు. పరిస్థితి బాగోలేనప్పుడు టైం ఎదురు తిరిగిన వేళ మోడీ షాల వద్దకు వెళ్లి పొత్తు మాట మాట్లాడితే వారి నుంచి వచ్చే ప్రపోజల్స్ ఎంతలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ పొత్తుకు సిద్ధమంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాత్రమే చెప్పాలి. ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు బీజేపీతో ప్రస్తుతానికి చేతులు కలిపితే ఆ తర్వాత చేయాల్సింది చేయొచ్చన్నది గులాబీ నేతల మాటగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అసలు కేసీఆర్ వద్దకు బీజేపీతో పొత్తు ప్రస్తావన తీసుకెళ్లింది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి కమ్ గులాబీ పార్టీలో కీలక భూమిక పోషించే కుమారరత్నం కేటీఆర్ నుంచే ఈ ప్రపోజల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనికి హరీష్ ఆమోదం కూడా ఉందంటున్నారు. అంతకంతకు ఎక్కువ అవుతున్న రేవంత్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు కేటీఆర్ ఈ సూచన చేసినట్టుగా చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలిపితే రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా మారడంతో పాటు కేంద్రంలో పవర్లోకి వచ్చే మోదీ సర్కార్తో రేవంత్ దూకుడుకు కళ్ళెం వేయొచ్చనేది ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతానికి రేవంత్ గండం నుంచి బయటపడేందుకు బీజేపీతో చెలిమి చేసినా తప్పేం కాదన్నది కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలపడం ఎందుకు అంటూ ప్రశ్నించే గులాబీ నేతలు మిస్ అయ్యే అసలు పాయింట్ ఏమంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే ఉనికికే ప్రమాదంగా మారుతుందని, పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుందన్నది గులాబీ ముఖ్య నేత ఆలోచనగా చెబుతున్నారు. ఈ వాదనతో గులాబీ బాస్ కేసీఆర్ సైతం కన్విన్స్ అయ్యారు. కానీ బీజేపీతో చేతులు కలిపే విషయంలో సంశయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు చర్చ తెర మీదకొచ్చిందని గులాబీ దళంలో చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.